కానీ ఆధ్యాత్మికంగా ఈ పురుషోత్తమ మాసంలో చేసేటువంటి పనులు గనక చేస్తే అధికమైనటువంటి పుణ్యఫలంతో పాటుగా మహాలక్ష్మి అనుగ్రహం ప్రతి ఇంట వర్ధిల్లుతుందండి. ఈ మాట రాసిపెట్టుకోండి. ఇది సత్యం. పద్మపురాణం, స్కాంద పురాణంలో విశేషమైనటువంటి ప్రస్తావన వచ్చింది ఈ మాసం గురించి. కాబట్టి చెప్తున్నాము ఈ మాసంలో విష్ణువారాధన, పురుషోత్తమ యోగం 15వ అధ్యాయం భగవద్గీతలో 15వ అధ్యాయం పారాయణ రోజూ చెయ్యొచ్చు. అలాగే సాయంత్ర సంధ్యా సమయంలో ఇంటి గుమ్మం ముందే ఆవు నెయ్యితో దీపం పెట్టండి. లేదు తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో రోజు కూడా సంధ్యా సమయంలో దీపం పెట్టండి. చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం. అలాగే ఏదైనా మంచి క్రతువులు పండితుల చేత, ఉపాసనా పరుల చేత చేయించండి. మీరు చేసుకోలేకపోతే విష్ణువారాధన, శివారాధన, దేవతారాధన ఎంత విపరీతంగా చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే 1000 రెట్లు ఫలితాన్నిచ్చారు ఈ యొక్క అధిక మాసానికి. గుర్తుపెట్టుకోండి. కార్తీక మాసానికంటే విశేషమైనటువంటి ఫలితాన్నిచ్చారంటే గొప్ప మాసం ఇది. కాబట్టి సద్వినియోగపరుచుకోవాలి. అంతేకాదు ఈ మాసంలో చేసే ప్రతి దానం కూడా విశేషమే. బీదలకి, అలాగే బ్రాహ్మణులకి వీళ్ళందరికీ కూడా మంచినీళ్ళు కుండ ఇటువంటివన్నీ కూడా వేడి తాపాన్ని తగ్గించేటువంటి దానాలు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పద్మపురాణం ప్రకారంగా ఈ అధిక మాసం అంటే పురుషోత్తమ మాసంలో భగవత్ ప్రీతికి 33,00,00,000 మంది దేవతలకి ప్రీతిగా, అలాగే ద్వాదశాదిత్యులకి ప్రీతిగా 33 అపూపాలు అంటే అరిసెల్ని చేసి కంచు పాత్ర లేదా ఇత్తడి పాత్ర లేదా మీ శక్తి కొలది ఏదో ఒక పాత్రలో పెట్టి బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేయడం వల్ల దారిద్ర్యము తొలగి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. పితృదేవతలు అనుగ్రహం కలుగుతుంది. అన్నీ ఉంటాయి. విన్నారు కదా! ఈ అధిక మాసంలో, పురుషోత్తమ మాసంలో చేయకూడనివి, చేసేటువంటివి, ఏది చేస్తే మంచిది, ఇవన్నీ కూడా అందరికీ తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు. మీ శ్రేయోభిలాషులకి, మీ స్నేహితులకి, బంధువులకి ఈ విషయాన్ని తెలియచెప్పండి. సద్వినియోగపరుచుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళందరూ చేయడం ద్వారా మీ ద్వారా తెలుసుకున్నారనుకోండి, అదొక మీకు పుణ్యమే. అలా అందరికీ ఈ పుణ్యం అనేటువంటిది సర్క్యులేట్ అవుతుంది, పంచబడుతుంది. కాబట్టి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం, ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం.